ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఐటీ ఢిల్లీ వాళ్ళు విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ ఎగ్జామ్స్ మరియు అసైన్‌మెంట్స్‌లో భాగంగా చాట్‌జీపీటీని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక వెసులుబాటుని అయితే కల్పించడం జరిగిందన్నమాట. కాకపోతే ఎప్పుడైతే స్టూడెంట్స్ అసైన్‌మెంట్స్ రాసి సబ్మిట్ చేస్తారో ఆ టైంలో వీళ్ళు అసైన్‌మెంట్‌కి చాట్‌జీపీటీలో ఎటువంటి ప్రాంప్ట్స్ యూజ్ చేశారో ఆ ప్రాంప్ట్స్‌ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినట్టుగా వాళ్ళైతే ఆదేశాలు ఇచ్చారనమాట. టీచింగ్ మరి అసెస్మెంట్ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసే విధంగా వాళ్ళు కూడా కొత్త రకమైన స్కిల్ కింద ఫామ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరల్ ప్రోగ్రామ్స్ వీళ్ళల్లో ఎవరైతే అసైన్మెంట్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు ఏఐనైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక వెసులుబాటు అయితే ఇచ్చారు. మంచి పరిణామం అనమాట. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లోకి వెళ్తాం అనుకున్న జాబ్ సెకర్స్ అనేది మంచి ఆపర్చునిటీగా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లేదా గూగుల్ కంపెనీ వాళ్ళకి ఏఐ పవర్డ్ వర్చువల్ అపీరల్ ట్రై ఆన్ టూల్ ని భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. సో మీరు ఇక మీదట డ్రెస్సెస్ ఏమన్నా మీరు ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఫిజికల్ గా ధరించాల్సిన అవసరం లేకుండానే గూగుల్ కంపెనీ వాళ్ళ ట్రై ఆన్ అనే ఒక యాప్ ని యూస్ చేసి ఈ టూల్ ద్వారా మీరు ఏదైతే మీ దగ్గర మీరు డ్రెస్సెస్ ని ట్రై చేద్దాం అనుకుంటున్నారో మీ అవతార్ ని సెలెక్ట్ చేసుకుంటే మీ అవతార్ ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఈ డ్రెస్ మీకు నచ్చిందా లేదా అని దీన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. కుదిరితే దీని గురించి ఒక వీడియోని మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఈ నెక్స్ట్ అయితే భారతదేశంలోని కేపీఎంజీ కంపెనీ వాళ్ళకి ISO 42001:2023 సర్టిఫికేషన్ అయితే వచ్చిందనమాట. నథింగ్ బట్ ఈ సర్టిఫికేషన్ దేనికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం వీళ్ళకైతే సర్టిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. దీన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO వాళ్ళు అయితే రూపొందించారు. దీన్ని దేనికోసం ఉపయోగిస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం, మెయింటైనింగ్ ఇవన్నీ చేయడం కోసం తీసుకొచ్చిన స్టాండర్డైజేషన్ అనమాట. ఇప్పుడు దీనికి కేపీఎంజీ కంపెనీ వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే సాధించారు. సో దీనికి ఇప్పుడు సేఫ్, ఎథికల్ మరియు రిలయబుల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన మేనేజ్మెంట్ సిస్టమ్ ని కేపీఎంజీ వాళ్ళు నిర్వహించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లేదు ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు భారతదేశానికి చెందిన TCS కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక 500 మెగావాట్ల డేటా సెంటర్ అయితే తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా TCS కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారతదేశంలో డెవలప్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ రెండు కంపెనీస్ కలిపి ఏజెంటిక్ AI సొల్యూషన్స్ ఎంటర్ప్రైజెస్ కోసం డెవలప్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. అలానే ఓపెన్ ఏఐ కంపెనీలో ఒక 500 మెగావాట్ల డేటా సెంటర్ కెపాసిటీని వీళ్ళు లీజ్ తీసుకోవాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీంట్లోనే వీళ్ళ AI మోడల్స్ ని ట్రైన్ చేసి భారతదేశంలో ఈ AI మోడల్స్ రన్ చేయడానికి కోసం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే భారతదేశ ప్రభుత్వం కొత్తగా 3 AI ల్యాబ్స్ ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ 3 AI ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో మేఘాలయలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇవి డేటా సెంటర్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీస్ కింద అయితే ఉపయోగించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో వన్స్ ఈ AI ల్యాబ్స్ ని ఇన్స్టాల్ చేస్తే కనుక దీన్ని భారతదేశంలో ఎక్కడి నుంచైనా కూడా యాక్సెస్ చేసుకునే విధంగా అయితే హెల్ప్ అవుతుంది. యూనియన్ IT మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అయితే దీన్ని అయితే మెన్షన్ చేశారన్నమాట. నార్త్ సైడ్ వచ్చి మేఘాలయలో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ముఖ్యం. సో అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ రన్ అవ్వాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ అనేది ముఖ్యం కాబట్టి కొన్ని ఏరియాస్ లో డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం. దాంట్లో భాగంగా మేఘాలయ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే క్లింగ్ వీడియో 2.6 మోడల్ అయితే ఇప్పుడు అందుబాటులోకి రాబోతుంది అనమాట. ఈ మోడల్ లో ప్రత్యేకత ఏంటంటే గూగుల్ Veo 3 కానివ్వండి, సొరా మోడల్స్ లాగానే ఈ వీడియో మోడల్స్ మనకి ఇప్పుడు మాట్లాడబోతున్నాయి అనమాట. వీడియో జనరేషన్ కాదు, వీడియోస్ వాయిస్ కూడా ఇస్తాయి అనమాట. ఒకసారి ఆ వాయిస్ అయితే ఒకసారి విందాం. I have a secret. I have a secret. I have a too big secret that I never told you, Jessie. It's not inside the box. You'll hear it long before you see it. It's bigger than you think. 其实我的真实身份是一名警察。 What the hell was that gunshot? సో మీరు చూస్తే కనుక విత్ వాయిస్ సింక్ తో డిఫరెంట్ భాషల్లో కూడా మనకి వీళ్ళ మోడల్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఎలక్టా కంపెనీ వాళ్ళు AI ఎనేబుల్డ్ ఎలక్టా AOCT లేనియాక్ అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. క్యాన్సర్ థెరపీలో భాగంగా ఇప్పుడు AI ని కూడా ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ AI ఎనేబుల్డ్ లీనియర్ యాక్సిలరేటర్ అనమాట. CT యాక్సిలరేటర్ అంటారు. సో దీన్ని అడాప్టివ్ రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ కేర్ లోకి అయితే ఉపయోగిస్తారన్నమాట. దీంట్లో ఇప్పుడు AI టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ముఖ్యంగా ఎవరికైనా ట్యూమర్స్ ఏమైనా వస్తే కనుక వాటిని
వాటిని తగ్గించడం కోసం ఇలాంటి థెరపీని అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మానిటర్ చేయడం కోసం అయితే ఏ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారనమాట. ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు తమ సెర్చ్ బార్ లో డైవ్ డీపర్ ఇన్ ఏ మోడ్ ని కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారన్నమాట. సో ఈ డైవ్ డీపర్ ఇన్ మోడ్ దేనికి ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక కంటెంట్ ఉంటే దాన్ని వార్ యూస్ ఇవ్వడం కోసం ఈ మోడ్ అయితే మీకు అందుబాటులోకి అయితే వస్తుందని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు అనమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే దాన్ని డైరెక్ట్ గూగుల్లోకి అడిగిన తర్వాత ఏ వారియో అని కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా ఆ మోడల్ని డైరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్స్ని ఒక వారియో కింద అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇలాంటి మోడ్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ లేదా ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు గార్లిక్ పేరుతో ఒక కొత్త మోడల్ అయితే డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ది నథింగ్ బట్ ఇది ఒక కోడ్ నేమ్ అనమాట. సో ఈ సరికొత్త మోడల్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఉన్న LLM మోడల్స్ అన్నిటిని మించి పర్ఫామ్ చేస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లే విధంగా అయితే వీళ్ళు ఒక కోడ్ నేమ్ ని గార్లిక్ కింద పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ సమాచారం అయితే ద ఇన్ఫర్మేషన్ అనే ఒక ఆర్టికల్ ద్వారా అయితే వచ్చిందనమాట. సో ముఖ్యంగా గూగుల్ మరియు ఆంట్రోఫిక్ వంటి సంస్థల నుంచి భారీగా పోటీ ఎదుర్కొంటున్న సమయంలో ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ఇలా గార్లిక్ అనే ఒక మోడల్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ లేదా భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటుందో ఆర్మీలో అటువంటి ఆ గన్స్ ఏదైతే యూజ్ చేస్తారో దాంట్లో ఇప్పుడు ఏ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశం కనిపిస్తుందట. తాజాగా భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో చర్చలు జరుపుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ARBL కంప్యూటరైజ్డ్ రైఫిల్ ని భారతదేశ ఆర్మీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో నథింగ్ బట్ ప్రెసెంట్ యూజ్ చేస్తున్న రైఫిల్స్ ప్లేస్ లో ఏ రైఫిల్స్ ని ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫుల్లీ కంప్యూటరైజ్డ్ స్మాల్ ఆర్మ్స్ రైఫిల్ ఆర్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అనేది సాధ్యమవుతుందని చెప్తున్నారు. అంటే వన్స్ ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో ఈ గన్స్ ను కూడా ఏతో కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అలాంటి ఒక టెక్నాలజీని భారతదేశ ప్రభుత్వం ఆర్మీకి ఇచ్చే అవకాశం కింద కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ లేదా అరుణాచల్ గవర్నమెంట్ వాళ్ళు IIT ఢిల్లీ వాళ్ళతో టైప్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో విద్యార్థుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడం కోసం IIT ఢిల్లీతో టైప్ అయినట్టు తెలుస్తుంది. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే రీసెంట్ గా గ్రాడ్యుయేట్స్ అయ్యారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నాలెడ్జ్ అవసరం అని చెప్పి భావించిన గవర్నమెంట్ IIT ఢిల్లీ వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది జనవరి 2nd వీక్ లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇటానగర్ లో. సో ఆఫ్లైన్ ట్రైనింగ్ అలానే కంబైనింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ కలిపి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా IIT ఢిల్లీ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే చేపిస్తారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే NVIDIA CEO జెన్సన్ హాంగ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి రాబోయే రోజుల్లో అతిపెద్ద సమస్య ఎనర్జీయే అవుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. సో మనకి ప్రెసెంట్ ఉన్న పవర్ సప్లై అనేది సరిపోకపోవచ్చు. రాబోయే దశాబ్దాల్లో న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ని రన్ చేయడానికి యూజ్ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ అయితే మిస్ట్రల్ కంపెనీ వాళ్ళు సరికొత్త ఓపెన్ వెయిట్ మోడల్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. సో దీన్నే ఫ్యామిలీ ఆఫ్ ఓపెన్ వెయిట్ మోడల్స్ ద మిస్ట్రల్ 3 తో అయితే తీసుకొచ్చారన్నమాట. సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా ఆఫ్లైన్ క్యాపబుల్ ఫుల్లీ కస్టమైజబుల్ మోడల్స్ అని చెప్తున్నారు. ఎవరైతే ఈ మోడల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే డొమైన్స్ లో వర్క్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఆన్లైన్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఆఫ్లైన్ లోనే ఈ మోడల్స్ ని రన్ చేసుకోవచ్చు అని చెప్పి మిస్ట్రల్ వాళ్ళు చెప్తున్నారు. చివరి అప్డేట్ చూసినట్లయితే AWS ప్లాట్ఫామ్ లో నోవా 2 AI మోడల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇవి కస్టమైజేషన్ మోడల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఈ మోడల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అడ్వాన్స్ రీజనింగ్, స్పీచ్ టు స్పీచ్ మరియు మల్టీ మోడల్ క్యాపబిలిటీస్ తో ఈ నోవా మోడల్స్ అయితే ఇప్పుడు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారన్నమాట. మేము ప్రీవియస్ గా ఈ నోవా సంబంధించిన మోడల్స్ గురించి వీడియోస్ కూడా చేసాము. బట్ దీనికి సంబంధించిన కంప్లీట్ యాక్సెస్ వస్తే కనుక దీని మీద మరికొన్ని డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby you'll get